నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు అనే గ్రామం వచ్చండి. ఈ దగ్గులూరు గ్రామంలో రకరకాల ఇటువంటి ఎద్దుల బళ్ళు లాంటి ఏదైతే టీపాయిలు ఉన్నాయో ఇటువంటి టీపాయిలు ఇట్లాంటి ఎద్దుల బళ్ళు తయారు చేస్తుంటారండి. ఈరోజు ఇట్లా చాలా షాపులు ఉన్నాయి ఏరియాలో, ఈ గ్రామంలో. అలాగే ఈ యొక్క షాప్ ఒకటి వచ్చామండి. ఈరోజు ఈ షాప్ని మనం సందర్శిద్దాం. అసలు ఎటువంటి రకాల బొమ్మలు ఉంటాయి, ఆ చెక్కతో ఎన్ని రకాల బొమ్మలు చేస్తారు, ఇవన్నీ ఎలా తయారు చేస్తారు, ఈరోజు మనం తెలుసుకుందాం రండి. నమస్కారం కోటయ్య గారు. నమస్తే సరే కోటయ్య గారు చెప్పండి, ఈ యొక్క దగ్గులూరులో ఈ యొక్క ఎడ్ల బళ్ళు బొమ్మలు ఇవన్నీ చాలా పెట్టారు. అసలు యాక్చువల్గా ఎడ్ల బళ్ళు అంటే 90s లో వచ్చిన, ఇప్పుడు మీలాంటి పెద్దలు కానీ ఇప్పుడు మీ తర్వాత వచ్చిన మా తరం వాళ్ళకి కానీ ఎడ్ల బళ్ళు గురించి మనం చూసి మనం ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎడ్ల బళ్ళు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు మీరు ఏంటంటే బొమ్మల రూపంలో ఎడ్ల బళ్ళు ఎలా ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు, చాలా బాగుంది. సరే చెప్పండి, అసలు ఈ ఎడ్ల బళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏంటి అసలు? ఈ చాలా టీపాయిలు కూడా పెట్టారు ఇక్కడ. అవును సార్, అవును. ఈ ఎడ్ల బళ్ళు ఏంటంటే అప్పుడు మనం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు సుమారు అవుతుందండి. స్టార్టింగ్ ఏంటంటే దగ్గులూరులో స్టార్టింగ్ మొదలు పెట్టింది మేము ఇది. ఓకే. స్టార్టింగ్ ఏంటంటే మాకు బాగా చాలా ఇంట్రెస్ట్ ఇది పని అంటేనే, వర్క్ అంటే. ఓకే. మనం చిన్నతనం నుండి ఎద్దుల బళ్ళు అన్నవి చూస్తా ఉండేవాడిని. చూస్తా ఉండగా కనుమరుగు అవుతున్నాయి. ఆ కనుమరుగు అవటం తోటి మనం ఏమైనా సరే దీన్ని ఒక అభివృద్ధిలో ఒక
ఒక చిన్న సైజు బండి కింద తయారు చేయాలన్న ఆలోచన మీద మనం తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడానే. అలాగే తర్వాత ఎద్దు బొమ్మలు, ఎద్దులు, అలాగే రకరకాల సైజులు టీపాయల వరకు తయారు చేస్తా ఉంటున్నాం. అందులో చిన్న సైజు షోకేస్ సైజు కానుండి రియల్ బండి దాకా తయారు చేసి మనం అందరికి అందిస్తా ఉన్నాం. అలాగే మన ఈ దగ్గులూరు పాలకొల్లు మండలం పశ్చిమ గోదావరి దగ్గులూరు అనే ఊరు మా ఎద్దుల బల వల్ల చాలా మంది ఫేమస్ అయిందండి. అలాగే చాలా దూరం నుండి కూడా వచ్చి మా కళ్ళని మమ్మల్ని ఆదరించి పట్టుకెళ్తా ఉంటారు. అలాగే వాళ్ళకి కంప్లైంట్లు లేకుండా చాలా నీట్ గా తయారు చేసి అందరికి అందిస్తున్నాం. సార్ ఇప్పుడు ఎద్దు బొమ్మలు ఉన్నాయి కదా, ఈ దేంతో తయారు చేస్తారు సార్? ఇది వచ్చేటప్పటికి ప్లైబర్ తో చేపిస్తామండి. ప్లైబర్ తో చేపిస్తామండి. చూస్తానికి నిజమైన ఎద్దు బొమ్మలా? నిజంగా ఎద్దు బొమ్మలాగే ఉంటది ఇది. మా యాక్చువల్ అయితే మనం ఈ బొమ్మ తయారు చేసి కొనుక్కొచ్చే వాళ్ళం. ఇప్పుడు రీసెంట్ గా ఎద్దులు కూడా తయారు చేయిస్తున్నాం. మీరే తయారు అంటే ప్లైబర్ లోని స్టీల్ మెటల్, ఐరన్, మెటల్ కూడా చేస్తున్నారు. స్టీల్ మెటల్ కూడా చేపిస్తున్నాం సార్. అలాగే సార్ మాకు ఒకసారి చూపిస్తాను సార్, అవి కూడా చూపిస్తాను. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా టేకేనండి ఇదంతా? మనకి ఈ వుడ్ వచ్చేటప్పుడు అంతా టేక్ వుడ్ వాడతామండి ఇదంతానే. ఇవి బొమ్మ వచ్చే ఫైబర్ వస్తుంది. ఇందులోనే మహారాష్ట్ర నుండి మైసూర్ ఎద్దులు, ఒంగోలు ఎద్దులు, అలాగే జెర్సీ, అలా రకరకాల ఎద్దులు కూడా తెచ్చిస్తూ ఉంటాం. అన్ని రకాల ఎద్దులు చేపిస్తూ ఉంటారు. ఇంకా ఇంకేమున్నాయండి బొమ్మలు? ఒకసారి చూపిస్తారా? స్టీల్ తో ఎద్దు బొమ్మలు చేపిస్తాను, అవి కూడా చూపిస్తానండి. అవి మీకు ఒకసారి. పోతే ఇక్కడ ఏదో పార్సల్ ఏదో రెడీ చేస్తున్నట్టున్నారండి ఇది? అవును సార్, ఇది హైదరాబాద్ నుండి ఫోన్ చేశారండి. వాళ్ళు కాల్ చేస్తే ఏంటంటే మేము అలా పార్సల్ చేసి నీట్ గా అది అలా గ్లాస్ గానీ అది గానీ అలా నీట్ గా పార్సల్ చేసి వాళ్ళకి పంపిస్తాం సార్. అవి పగలకుండా చక్కగా నీట్ గా ఇదంతా బాక్స్ పెట్టి తయారు చేసి పెట్టారు. అలాగే యూఎస్ పార్సల్ కూడా ఉంటాయి సార్. అవి ఒకసారి ఇలా వచ్చి ఇవి కూడా పార్సెల్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇందులో మనం బాక్స్ ప్యాక్ చేస్తున్నట్టున్నారు. గడ్డేసి నీట్ గా చక్కగా పంపిస్తాం సార్. ఇవి కూడా ఇలాగా మనకి యూఎస్ పార్సల్ కూడా ఉంటాయండి. యూఎస్ ఎస్ఎంఎల్ తయారు చేసి ఇందులో బాక్స్ లో పెట్టేసి ఇందులో పెట్టి కొట్టి పంపిస్తామండి. ఇది ఇట్లాంటి బాక్స్ లో పెట్టి ఫ్రైట్ క్యారియర్ కి మస్ట్ గా వుడెన్ బాక్స్ ఉండాలండి. వెళ్ళాలంటే కంపల్సరీ కావాలి. ఇవన్నీ కూడా హైదరాబాద్, వైజాగ్ రెడీ ఉంటాయి. మనం కాల్ చేయగానే పంపించేస్తామండి. సార్ ఎందుకంత డిమాండ్ ఉంది ఇక్కడ? ఈ పర్టికులర్ బండ్లు ఎందుకంత డిమాండ్ కోరుకుంటున్నారు అందరూ? ఉంటాయి సార్, వాళ్ళు పట్టుకెళ్తారు కదండి. అలాగే ఇవి వచ్చేటప్పుడు స్టీల్ అండి. ఇవి ఈ స్టీల్ అండి? స్టీల్ సార్. అసలు నేచురల్ అట్లాగా ఉంటాయి, ఫైబర్ లాగా ఫినిషింగ్ ఇంకా బాగుంటాయి ఇవి. అయితే అసలు మనకి అసలు పగలడం కానీ అస్సలు ఉండవు సార్. ఇవి చూస్తాకే నిజమే స్టీల్ తో మొత్తం. ఇది స్టీల్ తో ఎలా చేస్తారండి? ఇది మోల్డ్ సార్. ఇది చాలా బాగా నీట్ గా పాట్ పోసి చాలా ఫినిషింగ్ చేస్తారు. ఇవి చాలా బాగుంటాయి సార్. ఇవి ఎక్కడ తయారవుతాయి సార్ ఈ స్టీల్? ఈ మనకి మహారాష్ట్ర నుండి వస్తాయి సార్. బాక్సులు బాగా మహారాష్ట్ర నుండి వస్తూ ఉంటాయి సార్. మహారాష్ట్ర నుంచి చూసారు కదా. మన యాక్చువల్ గా పాలూరులో ఫైబర్ తో చేసిన బొమ్మలు చూసాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి మన కోటయ్య గారు ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఈ స్టీల్ తో, కంప్లీట్ స్టీల్ తో తయారు చేశారండి. స్టీల్ తో చేసినది. సో ఒకసారి చూపిద్దాము. చూడండి ఒకసారి. సౌండ్ హెల్మ్ అంటుంది, కానీ చూస్తానికి నిజమైన ఎద్దు బొమ్మలా ఉంది. చూస్తానికి ఎంతో బాగుంది కూడా. నిజంగా ఈ యొక్క టెక్స్చర్ కానీ, ఈ యొక్క కలర్ కానీ, ఒక నిజమైన ఆవు బొమ్మకి ఇటువంటి టెక్స్చర్ కానీ, అలాగే దాని చుట్టూరా చక్కగా దానికి కొట్టే బొందు కానీ, ఇవన్నీ కూడా మనకు చక్కగా నీట్గా కనబడుతున్నాయి అనమాట. ఒక్కసారి చూడండి చక్కగా ఈ టెక్స్చర్ కానీ, కలర్ కానీ ఎక్కడ మిస్ అవ్వాలా. యాక్చువల్గా మనం ఏంటంటే ఫైబర్ చేసే బొమ్మల్లో ఎలా అయితే ఉందో దానికన్నా ఇంకా అద్భుతంగానే చేశారు. యాక్చువల్గా ఫైబర్తో చేసే బొమ్మలు అంటే అచ్చు పెడతాము, చేస్తాం, కానీ ఇక్కడ ఈ స్టీల్ తో ఇటువంటి బొమ్మ తయారు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మామూలు విషయం కాదండి. చాలా ప్రాసెస్ అండి. అంటే ఏంటంటే మనకి ఏంటంటే కంప్లైంట్ వస్తున్నాయి సార్. కంప్లైంట్ వస్తుంటే కస్టమర్ ఇది అవుతున్నారు. కస్టమర్ ఇబ్బంది పడితే మనం ఏమి చేయలేం సార్. అవునండి. అందుకని ఎందుకంటే ఇప్పుడు స్టీల్ అంటే కనుక మనకి ప్యాకింగ్ లో కానీ ట్రాన్స్పోర్ట్ కానీ యూఎస్ కానీ పట్టుకెళ్ళి కస్టమర్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు నాకు అర్థమైందిలేండి. ఇప్పుడు ఏంటంటే స్టీల్
ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ ఫైబర్ అంటే కనుక ముక్కలు అయిపోవడానికి అవకాశం ఉంటది కొంతకాలం కొంతకాలం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లాంటి టీ పాయిల్ పంపించేటప్పుడు అంటే బాగా హెల్ప్ అయిన పిల్లలు ఉన్నా ఎవరన్నా గమ్మును తీసుకుని ఆడకుండా బ్రేక్ అవ్వకుండా దూరం పట్టుకెళ్తాయి. చట్టపడే విధంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అసలు ఏం అవ్వదు కదా సార్, చాలా స్టాండర్డ్ గా ఉంటది. చట్ట కూడా కానీ ఏం ఉండదు సార్, అసలు ఏం కాదు. చాలా బాగుందండి. సో అంటే ఇప్పుడు టీ పాయిల్ కోసం ప్రత్యేకించి ఇలా తయారు చేస్తున్నారు, మోల్డ్ కట్టి తయారు. ఈ సైజులు ఏ సైజులు ఉంటాయి? ఇప్పుడు ఇది ఏ సైజ్ అండి? ఇది టీ పాయిల్ సార్ 4x2 వస్తుంది. 4x2 సైజులు ఉంటాయి సార్. 3x2 ఉంటది, 4x2 ఉంటది, 5x అలాగా ఒక 4-5 రకాల టీ పాయిల్. కస్టమర్ కోరికను బట్టి చేస్తారు. కస్టమర్ అలా చెప్తే అలా తయారు చేసేస్తాం సార్. రియల్ మనకి రియల్ గార్డెన్ లో పెట్టుకుని బట్టి దాకా తయారు చేస్తాం. అదేలేండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ బొమ్మలు తయారు చేసి ఇదంతా కూడా టేక్ తో చేస్తారు, చాలా బాగున్నాయి. అసలు ఇంత అందంగా తయారు చేసిన టేకు బొమ్మలు కనుక ఇక్కడ ఒక వడ్రంగ మేస్త్రి గారు ఉన్నారు. అండ్ అలాగైనా హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ ఒక ఎన్నో అందమైన బొమ్మలకి ఆయన ప్రాణం పోస్తున్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరేంటండి? వెంకటరామయ్య. వెంకటరామయ్య గారు ఎన్నాళ్ళ నుంచి బొమ్మలు ఎన్ని తయారు చేస్తారు? 3 సంవత్సరాలు చేస్తున్నాను సార్. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళండి? నేను మామూలుగా ఖాళీగా ఉండేవాళ్ళండి. నేను ఏదో జీవనాధారం చూపించడం. కోటయ్య గారు వికలాంగులైనా కూడా ఈ రోజుల్లో ఎంతో మంది ఖాళీ చేతులు బాగున్నా ఎవరు కష్టపడతలేదండి. మీరు ఈ విధంగా ఇలాగా హ్యాండిక్యాప్డ్ అయ్యానని బాధపడకుండా ఈ రోజున ఎంత అందమైన బొమ్మలు తయారు చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి. చూసారు కదండి, ఇట్లాగా ఈ రోజుల్లో కాళ్ళు చేతులు బాగున్న కుర్రోళ్ళు చాలా మంది గాలి తిరుగుతున్నారండి. లక్షలు వచ్చి 5 నిమిషాల్లో పడిపోవాలంటారు. ఏదైనా సరే కష్టం చేస్తేనే ఏదైనా వస్తాయండి. తక్కువ కష్టం చేయకుండా వచ్చేది అది అలాగే పోతుందండి. దానికి ఉదాహరణ ఇటువంటి వ్యక్తులే అండి. ఈయన మీ పేరేంటి అన్నారండి? వెంకటరామయ్య గారు హ్యాండిక్యాప్డ్ అయినా బాధపడలేదండి. ఇటువంటి అందమైన బొమ్మలు తయారు చేస్తున్నారు, అద్భుతంగా సంపాదిస్తున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఇన్ని అందమైన బొమ్మలు. ఇప్పుడు మీరు చూస్తున్న అందమైన బొమ్మలన్నీ కూడా ఆయన తయారు చేసినవి. 3 ఏళ్ళ నుంచి ఇటువంటి అందమైన బొమ్మలు తయారు చేస్తూ ఇటు పక్కన తనకు ఉపాధి కల్పించుకుంటూ, అలాగే మన కోటయ్య గారికి కూడా మంచి లాభాలు తెచ్చి పెడుతున్నారు మన దశరథ రామయ్య గారు. వెంకటరామయ్య గారు. సో అలాగా ఇదంతా ఈ కొత్త ఈ ఏరియాలో మీరు చూసినట్టయితే గోదావరి జిల్లాలో ఎవరైనా సరే అండి, మా గోదావరి జిల్లాలో ఎవరైనా కష్టం చేస్తారండి, దానికి తగ్గ ప్రతిఫలం సంపాదిస్తారండి. అలా అంతేగాని ఒకేసారి ఉత్తిన డబ్బులు వచ్చేయాలని ఆస్తిలో ఈ రోజుల్లో మా యొక్క జిల్లాల్లో ఎక్కడ ఉండదండి. అండ్ ఇప్పుడు బయట బొమ్మలు చూసాం కదా, ఇప్పుడు ఒక్కసారి షాప్ లోపలికి వెళ్దాము. షాప్ లోపల ఇది మన కోటయ్య గారి పిల్లలు వెళ్తారు. దాని నుంచి మన వీడియోలో చక్కగా పడాలని ట్రై చేస్తున్నా మరి. అండ్ ఇప్పుడు లోపల ఇక్కడికి వచ్చినట్టయితే చాలా అందమైన బొమ్మలు కనబడుతున్నాయండి. సార్ ఇక్కడ బ్రాంజ్ ఏదో ఇది కనబడుతుంది, ఇది ఏంటి సార్? ఇది శివాజీ బొమ్మ సార్ ఇది? ఓకే, అజ్జరంలో తయారు చేసి పెట్టించారా? ఓకే. ఇప్పుడు ఇదే సైజ్ అండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది అజ్జరంలో తయారైందండి. త్వరలో మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను. నెక్స్ట్ వీక్ ఆ వీడియో వస్తుంది. అజ్జరంలో తయారు చేసిన ఇతర బొమ్మలు, త్వరలో ఇతర బొమ్మలు తయారు చేసే అజ్జరం కూడా వెళ్తాను నేను. చాలా రకాల ఇతర బొమ్మలు కూడా ఉన్నాయి. ఇదే సైజ్ సార్? ఇదే సైజ్ సార్? ఇది కౌంటర్ మీద పెట్టుకోవడానికి షో పీస్. ఇది షో పీస్. రోజువుడ్ కలర్ చేశారు, గోల్డ్ మిక్సింగ్ కొట్టి చేశారు. ఈసారి ఎంత ఎగ్జాక్ట్ గోల్డ్ మిక్సింగ్ ఎలా వస్తుంది? పెయింట్ మన గోల్డ్ పెయింట్ కలర్ ఉంటుంది సార్. ఓకే. సరే ఎంత ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు ఈ సైజు ఇప్పుడు ఇది ఎంత ఉంటున్నారు? సైజ్ ఎంత? ఓకే. అంటే మనకి ఒక 25 ఓకే కింద షీట్ లో ఓకే ఓకే. ఇప్పుడు స్టీల్ పెట్టేస్తారు. ఓకే.
ఇప్పుడు ఇది ఇది ఎంత పడుతుందండి? ఇది ఎంత సైజ్ అండి అన్నారు? 3 అడుగులు. ఓకే, 23 దాకా. అది మరి మా వ్యూవర్స్కి ఎవరికన్నా కొంచెం మా ఛానల్ పేరు చెప్తే కొంత డిస్కౌంట్ ఇస్తారా? మా వ్యూవర్స్కి ఇట్లాంటి మంచి కొంచెం ఈ వీడియోస్ చూసి వచ్చే వాళ్ళకి మీరు కొంచెం మంచి డిస్కౌంట్ ఇస్తే చాలా సంతోషపడతాను. థ్యాంక్స్ అండి. అండ్ పోతే ఇక్కడ ఇది ఈ డిజైన్ చాలా బాగుంది. ఇది ఎక్కడ తయారు చేసి ఇది ఫైబర్ అండి? ఓకే, ఓకే, ఓకే. చాలా బాగుంది. సరే, ఇది ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నాయి? ఇవి ఎక్కడ తయారవుతాయి? సరే, ఇక్కడ తయారవుతాయండి? ఇవి కూడా మనం మహారాష్ట్ర నుండి తీసుకొస్తా ఉన్నాయి. అంటే ఓన్లీ రైతు వరకు ఇస్తాం. మామూలుగా బండ్లు పెట్టి మనకి రైతు ఇచ్చేటప్పుడు భార్యని అడుగుతారు. ఓకే, మామూలు భార్యని అడిగితే ఆవిడ కూడా ఇస్తా ఉన్నాం. అదేలేండి, ఒక్కళ్ళు అంటే బాగోదు కాబట్టి కొంతమంది అంటే సార్ అలాగే అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఆ సెట్ తో పాటు ఇవ్వండి ఇలా బస్తాలు కూడా కుట్టిస్తాం. క్లాస్ కూడా చక్కగానే ఆ బస్తాలు అవన్నీ కూడా సెట్ బలంగా ఇస్తాం సార్. అవి ఇప్పుడు దీనికోసం మళ్ళీ గోన్ సంచిలో ఒక ఇద్దరు మనుషులు ఉంటారు కుట్టే వాళ్ళు. ఇది నీట్ గా తయారు చేసి ఇస్తారు మాకు. యాస్టీజ్ గా సేమ్ గోన్ సంచిలాలో ఉన్నాయి. అలాగే బస్తాలు ధాన్యం బస్తాలు ఉంటాయి. సైజ్ ఇది కూడా ఫైబర్ మెటీరియల్ అండి? ఇది కూడా మట్టి అన్న మట్టి ఏం కాదు సార్, ఫైబరే. చాలా నీట్ గా వేస్తారు. పెయింట్ ఈ విడిగా కూడా అమ్ముతారండి? విడిగా కావాల్సి విడిగా. ఈ విడిగా మనకు సెట్ వచ్చేటప్పటికి 2000 అలా ఉంటది. 2000 తగ్గించి కూడా ఇవ్వచ్చు అండి. ఇవి వచ్చేటప్పటికి నిలబడి రైతు అండి. ఇది నిలబడి ఇది రీసెంట్ గా తయారు చేసామండి. ఇది నిలబడి రైతు అండి. దీనికి ఏంటంటే నాగలు తయారు చేయాలండి. దీనికి అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది బొమ్మలో. దీనికి నాగల సెట్లు కూడా తయారు చేసి గిఫ్ట్ ఐటమ్ కింద తయారు చేసి ఇస్తాం. నాగలు కూడా కొంతమంది నాగలు పట్టుకుని కావాలంటే అప్పుడు రైతు ఉండట్లేదు. రైతు లేకపోతే ఇబ్బంది అని మేము ముందు రైతు చేయించాను. దీన్ని బట్టి బండి తయారు చేస్తాం. నాగలు ఇవన్నీ తయారు చేసి నాగలు అంటే ఇప్పుడు ఈ చేతిలో ఇది ఉన్న దాన్ని బట్టి కొంచెం ఇలా పట్టుకుని నాగలు బట్టి మనం తయారు చేస్తాం. ఓకే, ఓకే, ఓకే. సార్, ఇది మైసూర్ ఎత్తులు కదండి? అవును సార్, అవును. ఆ కొమ్ములు పొడవగా ఉంటాయి సార్ మైసూర్ ఎత్తులకి ఎప్పుడు కూడా. మైసూర్ సార్ మనకి వాళ్ళే నీట్ గా డెకరేషన్ మైసూర్ లో తయారు చేసినండి. మైసూర్ కాదు సార్, ఎద్దు పేరు మైసూర్ ఎద్దు. ఈ మహారాష్ట్ర నుండి వచ్చినాయి సార్. మహారాష్ట్ర మనకి వాళ్ళంతా కూడా ఇలా నీట్ గా డెకరేషన్ చేసి పంపిస్తారు. సేమ్ ఒరిజినల్ మొత్తం బ్రాంజ్ పెట్టారు చక్కగా నీట్ గా అన్ని తయారు చేసి పంపిస్తారు సార్. ఇది వచ్చేటప్పటికి ఒంగోలుకి ఎత్తు సార్. ఇది మన ఆంధ్ర ఎత్తు. ఇది మన ఆంధ్ర ఇది కొంటారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం. ఎంత చూసింది మనం స్టీల్ చూసామండి. ఇది ఫైబర్ అండి. ఇది ఆంధ్ర. ఇది ఇక్కడేనండి. దీన్ని ఇక్కడ తయారవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మన దగ్గరలో తయారవుతుంది. బాగుంది. ఇది కూడా ఇదంతా అండి సైజ్. ఇది కూడా కావాలంటే విడిగా సైజుని బట్టి రేట్లు ఉంటాయి సార్. సైజు కావాలి సైజ్ ఇవ్వచ్చు. ఇది ఎంత ఇస్తారు సార్? ఇది మనం 10,000 అలా చూస్తాం. దాంట్లో ఏంటంటే చూసిస్తారు. ఇది మైసూర్ ఎంత అండి? మైసూర్ వచ్చిన సెట్ 15,000 దాకా ఉంటాయి సార్. అవి సెట్ 15,000 దాకా ఉంటాయి. 15,000 దాకా ఉంటాయి సార్. చూసారా టెక్స్చర్స్ కానీ మైసూర్ ఎద్దుకు మాత్రం నాకు బాగా నచ్చిందండి. చూస్తానికి నిజమైన ఎద్దు బొమ్మలా ఉంది. కొమ్ములు కానీ చాలా సూది మనలు లాంటి కొమ్ములు ఎంత చాలా బాగా చేస్తుంది. ఇవి కూడా చాలా చూడండి చక్కగా ఇక్కడ చూడండి అసలు పెడుతున్నాను నేను. ఇవి కూడా చిన్న ఎద్దులు. ఇవి కూడా మైసూర్ ఎద్దులే సార్. ఇవి కూడా ఇవి కూడా సెట్ విడిగా పట్టుకెళ్తున్నారు సార్. కబోర్డ్ లో పెట్టుకోవడానికి అయ్యి చాలా బాగున్నాయి సార్. ఇవి కూడా ఓకే, చాలా న్యాచురల్ గా ఉంది. మీ ఇంట్లో మీరు ఏదన్నా ఇటువంటి బొమ్మలను మీరు షోపీస్లుగా పెట్టుకుంటే కనుక ఇటువంటి బొమ్మలు కట్టిస్తున్నారు. ఈ బొమ్మలు ఎంత పడతాయండి? అది సెట్ 3,500. సెట్ 3,500 పడతాయి. ఓకే, ఇది గ్రే కలర్. ఇది అందులో కలర్స్ ఉంటాయి సార్. వైట్ గ్రే అలా. వైట్ గ్రే
ఇక్కడ పోతే ఇక్కడ ఇది చాలా పెద్ద ఎద్దు బొమ్మ చేసినట్టున్నారు. అంటే ఈ ఎద్దు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లోనే ఎద్దు ఇలా ఉండేదంట సార్, ఇలా ఉండేదంట సార్ ఎద్దు. అందుకని ఆ కలర్ చేయమన్నారు. ఆ కలర్ చేయమని చెప్పారు. అది కూడా చాలా బాగుంది, టెక్స్చర్ చక్కగా నీట్ గా అలాగా బాగుంది. ఫామ్ హౌస్ లోకి గెస్ట్ హౌస్ లోకి ఎదరికి విడిగా జత కూడా పట్టుకెళ్తూ ఉంటారు సార్. మనకి ఎవరికైనా కావాలంటే 2 బొమ్మలు తయారు చేసి పంపించేస్తాం వాళ్ళకి. ఓకే, మేమే డెలివరీ చేస్తాం సార్. మీరే డెలివరీ? మేమే డెలివరీ చేస్తాం. ఈ ఎద్దు బొమ్మ తయారు చేయాలంటే ఎంత అవుతుంది సార్? ఈ యొక్క పెద్ద ఎద్దు బొమ్మ తయారు చేయాలంటే ఎంత అవుతుంది సార్? ఇది ఈ మనకి సెట్ వచ్చేటప్పటికి ₹1,00,000 అలా ఉంటాయి సార్. ఓకే, సెట్ వచ్చి ₹1,00,000 దాకా ఉంటుంది. లైఫ్ టైం ఉంటాయి సార్. లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం ఉంటాయి. మనం మాట్లాడుకుంటే దాన్ని బట్టి తగ్గించి కూడా చేయాలి సార్. ఇప్పుడు మనం ఏదన్నా తీసుకున్న తర్వాత ఏదన్నా స్క్రాచెస్ కానీ ఏదన్నా పడితే ఏదన్నా అవుతే కనుక మేము ఫ్రీ మొత్తం వర్క్ చేసి ఇస్తాం సార్. మాక్సిమం అవ్వదు సార్ అట్లా అవ్వండి. అదేనండి, క్రాక్స్ అవ్వదు. ఇంకేముందండి మీది? బుద్ధుడి విగ్రహం ఏదో ఉంది, ఇది ఎంత పడుతుంది సార్? ఇది ఇవి ఉంటాయి సార్, కాస్ట్ 3,000 దాకా ఉంటాయి సార్. 3,000 దాకా ఉంటుందండి. ఇది మామూలు ఫైబర్ తోనండి లేకపోతే? అది ఫైబరే సార్. కాకపోతే ఏంటంటే ఆ మెటీరియల్ వేరే ఉంటాయి సార్. అవి చాలా లైఫ్ ఉంటాయి సార్. లైఫ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ అచ్చులతో తయారు చేశారా లేకపోతే మామూలు హ్యాండీ క్రాఫ్ట్ ఆర్ట్ అండి? అది కొన్ని వచ్చేటప్పటికి మనం సేల్స్ తెచ్చుకుంటాం సార్. బయట నుంచి సేల్స్ ఉంటారు. ఇది కూడా ఇప్పుడు ఎలా సేల్స్ వస్తాయి సార్. ఓకే ఓకే, ఇది ఎంత పడుతుందండి బుద్ధుడి విగ్రహం? ఇది అది ఉంటాయి సార్ 2,500, 2,000 బట్టి రేట్లు ఉంటాయి సార్. అదే ఇది అదే అంతే సార్. అది కూడా అంతే. ఇన్ని షో పీసులుగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి బయట నుండి వస్తాయి? బయట మహారాష్ట్రలో లేకపోతే వేరే చోట్ల నుండి వస్తాయి. వేరే చోట నుంచి వస్తాయి. ఓకే, ఇంకా ఇది ఇక్కడ ఇది ఒకటి కనబడుతుంది. చక్కగా లక్ష్మీదేవితో చక్కగా వేసిన తివాచి వేసుకుని కామధేను బొమ్మ కనబడుతుంది. చూడండి, చాలా అందంగా ఉందండి కామధేను బొమ్మ. చూస్తాక రియల్ గా మన నిజ జీవితంలో కామధేనుని ఎలా అయితే చూడలేము, కానీ ఇక్కడ ఈ బొమ్మల రూపంలో కంప్లీట్ గా కామధేనుని ఇలా ఉంటుందా అని అనుకునేలాగా ఈ ప్రాంతంలో దొగ్గులూరు బొమ్మలు ఇవి ఉన్నాయండి. ఇది ఎలా పడుతుందండి సార్? ఇది ఈ కామధేను బొమ్మ ఎలా పడుతుంది? అది 3,000. 3,000 ఒక దూడతో కృష్ణుడి బొమ్మతో మొత్తం సెట్. ఓకే, ఇది ఆవు దూడ కూడా 2,500 అలా ఉంటాయి సార్. అందులో 2,000 ఉన్నాయి సార్. మైసూరు, ఒంగోలు, జెర్సీ అన్ని రకాల ఆవులు ఉన్నాయి సార్. అంటే మైసూరు ఎద్దులు రేటు లేదండి, అంటే బాగా చక్కగా నీట్ గా పాలిష్ చేసి పెయింట్ చేసినట్టున్నారు. కొన్ని మన ఆంధ్ర ఎద్దుల్లో ఉంటాయండి జెర్సీ. ఈ బ్రాంజ్ ఇది ఎంత పడుతుంది సార్? ఇది బ్రాంజ్, ఇది బొద్దుల బొమ్మ ఉంది ఇక్కడ. అది 1,500 అలా. 1,500 అలా. ఓకే, చాలా బాగుంది. సరికి కోటయ్య గారి ఇంటికి వచ్చాము. సరే, ఈ లొకేషన్ అంతా చాలా అందంగా ఉంది. వీళ్ళ కార్ఖానా కూడా చాలా అందమైన లొకేషన్. మా గోదావరి జిల్లాలో అంటే కొబ్బరి తోటలే ప్రతి చోట, ప్రతి అంచులోను, ప్రతి గట్టులోనూ కొబ్బరి తోటలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు అయితే కనుక ఇది మన తణుకెళ్ళే రోడ్డు అండి. ఇది భీమవరం నుంచి పాలకొల్లు అడ్డం కొట్టి తణుకెళ్ళే రోడ్డు. అండ్ రండి, ఇప్పుడు మన కోటయ్య గారి కార్ఖానా లోపలికి వెళ్దాము. అసలు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి ఏంటి అవన్నీ ఈరోజు చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు ఈ ఎద్దుల బళ్ళకి సంబంధించి ఆ కాడెడ్లు కడటానికి ఏంటంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ మొత్తం నీట్ గా ఆ చెక్క ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ సంబంధించి తయారవుతుంది, డిజైన్ అనేది తయారవుతుంది. మీరు చూసినట్లయితే చక్కగా ప్రతిదీ చాలా చక్కగా నీట్ గా డిజైన్ ఏమి కూడా పెడుతున్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మేకులు కొట్టి ఇదంతా పెడుతున్నారండి. ఇది ఎద్దుల బ్రాండ్ కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు భార్యాభర్తలు కూర్చోడానికి కావాల్సిన ఫ్రేమ్ సెట్టింగ్ అంతా చేస్తారండి. ఇది ఏంటంటే ఆ ఎద్దుల బండికి సంబంధించి ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ అండి. ఆ ప్లేట్ ఇక్కడ మనకు ఫ్రేమ్ కనబడుతుంది కదా, చూసారు కదా.
ఇప్పుడు ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. యాక్చువల్గా ఎంత మనకు ఫ్రేమ్ అనమాట. ఫ్రేమ్ ఎంత కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఏదైతే కార్డ్ ఎడ్కి సంబంధించిన ఏదైతే ఈ గ్రిప్ ఏదైతే పట్టుకోవడానికి ఉంటుందో ఆ గ్రిప్ అనేది దీన్ని తయారు చేస్తున్నారు. చూసారా, ఈ ప్రతిదీ ఇలా డిజైన్ చేయడం అంటే చాలా సామాన్య విషయం కాదండి. యాక్చువల్గా ఇంత నీట్ గా డిజైన్ కానీ ఇదంతా ఆ టెక్స్చర్ కానీ ఆ పాలిష్నెస్ కానీ మొత్తం అంతా నీట్ గా ఎక్కడ చిన్న ఇది కూడా షార్పింగ్ కూడా ఎక్కడ లేదు. చక్కగా స్మూత్ గా ఉంది. ఎందుకంటే ఈ బళ్ళు మళ్ళీ ఎవరన్నా పిల్లలు అక్కడ ఇప్పుడు ఎవరైతే కొనుక్కెళ్తారో వాళ్ళు మళ్ళీ పట్టుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉంది. ఇక్కడ ఏదో చక్రాలు అయ్యి తయారవుతుంది. ఏంటండి చక్రాలు తయారవుతున్నాయి. చూసినట్టయితే చక్రాలు చక్కగా నీట్ గా అలా పోస్తున్నారు. చక్కగా ఇది ఒక సంబంధంతో మిషనరీతో చక్కగా నీట్ గా సర్కిల్ వస్తున్నారు. ఇలా సర్కిల్ లో పోయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదండి. చక్కగా ముందు దాన్ని కట్ చేసి దానికి సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఎడ్ల బండికి సంబంధించిన సెట్టింగ్ ఏదైతే ఈ ప్లేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చేస్తారు. ఇది పెద్ద మోడల్ అనమాట. యాక్చువల్గా 6x6 చెప్పారు కదా, ఆ 3x6 పెద్ద పెద్ద కాడెట్టు కట్టడానికి దానికి తగ్గట్టుగా చక్కదంతా వడ్రంగి పని చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది చూసే సార్ నమస్తేనండి. సార్ నమస్తేనండి. పర్లేదు చెప్పండి. పర్లేదండి. మీ పేరేంటండి? ఛానల్ మీద చేస్తున్నారు. ఇది ఎంత బాగా రోజు తయారీ అవడానికి ఎంత టైం పడుతుందండి? చూసినట్టయితే ఇది మీరు చూసినట్టయితే కార్డెట్ల బండికి సంబంధించిన కార్డెట్లని కూర్చోబెడతాను చక్కగా. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కార్డెట్లకు సంబంధించి కార్డెట్ని కట్టిపెట్టేటప్పుడు యాక్చువల్ కర్రబెడతారు. ఇది ఏంటంటే ప్రత్యేకించి షో పీస్ దీన్ని టీపాయ్ కోసం తయారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ బండిని నుంచోబెడతాకి ఇక్కడ కింద ఇది కూడా పెట్టారు. ఫ్రేమ్ కూడా సెట్ చేసి పెట్టారు అన్నమాట. గ్రిప్ ఇట్లా హోల్డింగ్ పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మనం అక్కడ చక్రాలు చూసాం కదండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చక్రాలు రెడీ అయిపోగానే ఈ యొక్క ఫ్రేమ్కి చక్రాలు చక్కగా నీట్గా తగిలించేసేసి దీనికి మళ్ళా ఏదైతే మన టీపై అర్థం ఏదైతే ఉందో దాన్ని చక్కగా నీట్గా సెట్ చేస్తారండి. ఇక్కడ చూసినట్టయితే పాలిష్ చేస్తున్నారు చక్కగా నీట్గా. ప్రతిదీ నీట్గా అసలు ఎక్కడ చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నీట్గా ఒక రియలిస్టిక్ లుక్ వచ్చేట్టుగా ఈ యొక్క కార్డెట్ల బండిని ఇక్కడున్న ఇక్కడ ఈ కళాకారులు అన్నవాళ్ళు చక్కగా చేస్తున్నారండి. ఈ కళాకారులు అన్నవాళ్ళు చాలా మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారన్నమాట. ఇదంతా ఒక్క 5 నిమిషాల్లో వచ్చేది కాదండి. ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఈ రోజున ఇలాంటి డిజైన్లు తయారు చేస్తున్నారండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకో కార్ఖానా, ఇది ఇంకో గోడౌన్ టైప్ అండి. ఇక్కడ కంప్లీట్ గా ఫైనల్ అవుట్పుట్ కి సంబంధించిన ఏదైతే ఈ ఎడ్ల బండి టీపై కళాఖండాన్ని కంప్లీట్ గా తయారైన తర్వాత మీరు అందరూ చూడొచ్చు. అంత అద్భుతంగా ఉంది ఈ కళాఖండం అనేది. చూసినట్టయితే ఒక పట్టు చూపిస్తా మీకు. ఇలా ఉంది, చాలా వెయిట్ ఉంది. చూసారంటే చక్కటి టెక్స్చర్ అంతా సేమ్ నిజమైన ఎడ్ల బండి లాగానే ఉంది. ఈ చక్రం కూడా తిరుగుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఒకసారి చక్రం ఇక్కడే. ఇది టీపై సెట్ కదండి, చక్రాన్ని తిరగడానికి వెళ్ళడం చేశారు. బట్ చూస్తానికి చాలా రియలిస్టిక్ లుక్ ఉంది. కింద గ్రిప్స్ కింద ప్లాస్టిక్ ఏదైతే ప్లాస్టిక్ గ్రిప్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ, చూసారు కదా. సో మీ ఇంట్లో పెట్టుకున్న ఒక మంచి మార్బుల్ రాయి మీద పెట్టుకున్న టైల్స్ మీద పెట్టుకున్న గబుక్కుని జారి అటు ఇటు వెళ్ళిపోవటం అనేది ఉండదు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇంత అద్భుతంగా తయారు చేస్తున్నారు. దగ్గులూరుకి సంబంధించిన దగ్గులూరు బొమ్మల కథ. ఈ దగ్గులూరు బొమ్మలు మీరెవరన్నా ఎప్పుడన్నా మా గోదావరి జిల్లాలకి దేవర్ నుంచి పాలకొల్లు కానీ నర్సాపురం కానీ మీరెవరన్నా ప్రయాణించేటప్పుడు దారమ్మటే వస్తాయండి. మీకు కోటయ్య గారి కొట్టయితే కనుక మీకు లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి. ఆ గూగుల్ మ్యాప్ లింక్ పెడతాను. అలాగే కోటయ్య గారి మొబైల్ నెంబర్ కూడా పెడతానండి. అండ్ మన వ్యూవర్స్కి కోటయ్య గారి డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నారు. మీరు ఎవరన్నా భీమవరం నుంచి నర్సాపురం కానీ పాలకొల్లు మీదుగా నర్సాపురం ట్రావెల్ చేసేటప్పుడు ఈ దగ్గరూరులో ఒక్కసారి మన కోటయ్య గారి షాప్ ఒకసారి మీరు వచ్చి అలాగే ఈ కార్ఖానా కూడా చూసి మీరు మంచిగా ఏదన్నా టీ పైలు కావాలంటే పెడదామంటే
అండ్ మీకు అలాగే కింద ఇక్కడ మన కోటయ్య గారి నెంబర్ కూడా ఇస్తున్నాను, చూడండి ఒకసారి. కోటయ్య గారి నెంబరు, కోటయ్య గారి షాప్ అడ్రస్ ఎక్కడ ఏంటి అని కూడా ఇక్కడ నేను ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ టెక్స్ట్ కనబడుతుంది కదా. అండ్ కింద మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. కింద ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, కోటయ్య గారి పేరు, కోటయ్య గారి మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. మన వ్యూయర్స్ ఎవరన్నా, మన ఛానల్ వ్యూయర్స్ ఎవరన్నా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఆ యొక్క కింద ఉన్న నెంబర్లు యూజ్ చేసి మీరు ఇచ్చేసుకోవచ్చండి. ఓకే.